గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, మనకి టీచర్లు 1000 విద్యార్థులు 0 అని ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్‌లో అయితే ప్రచురించడం జరిగింది. ఏంటి ఈ 1000, 0 అని చూసుకుంటే, దేశవ్యాప్తంగా 80,000 బడుల్లో జీరో ఎన్రోల్‌మెంట్. అలాగే 2024, 25 విద్యా సంవత్సరం గణాంకాల్లో వెల్లడి. ప్రభుత్వ విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలని ఓవైపు అందరూ కోరుకుంటుంటే, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులే చేరని పరిస్థితి అయితే మరోవైపు నెలకొంటుంది. 2024, 25 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 7,993 ప్రభుత్వ పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ పాఠశాలల్లో ఏకంగా 20,817 మంది ఉపాధ్యాయులు నియమితులైనట్లుగా తెలిపింది. ఇందులో విద్యార్థులు ఒక్కరు కూడా చేరని అంటే జీరో ఎన్రోల్‌మెంట్. స్కూళ్లు దేశంలోనే అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 3,812 ఉండగా, తర్వాత స్థానంలో తెలంగాణ 2,245 ఉన్నాయి. ఇలాంటి స్కూల్‌లో పనిచేసే ఉపాధ్యాయుల సంఖ్య కూడాను అత్యధికంగా 17,965 పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఈ విషయంలోనూ తెలంగాణ రాష్ట్రం అనేది 1,016 మంది ఉపాధ్యాయులతో రెండో స్థానంలో ఉంది. కాగా విద్యార్థులు చేరని స్కూల్లో తెలంగాణ తరువాత స్థానంలో వరుసగా హర్యానా, మహారాష్ట్ర, గోవా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర ఉన్నాయి. అయితే కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీరో ఎన్రోల్‌మెంట్ స్కూల్‌లు లేకపోవడం గమనార్హం. ఢిల్లీలోను కూడాను ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలే ఒక్కటి కూడా లేదు అని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రచురించడం జరిగింది. టెట్‌లో సమాన అర్హత మార్కులు నిర్ణయించాలి. ఏపీ టీఎఫ్ అమరావతి విజ్ఞప్తి. ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే ప్రచురించడం జరిగింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే అన్ని వర్గాల అభ్యర్థులకు అర్హత మార్కులను 40% నిర్ణయించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అమరావతి అధ్యక్షుడు సివి ప్రసాద్ కోరారు. అన్ని సబ్జెక్టుల వారికి సమాన న్యాయంతో పాటు అన్ని సబ్జెక్టుల వారికి సమాన మార్కులతో కూడిన సిలబస్ రూపొందించాలన్నారు. అలాగే గణితము, సైన్సు అభ్యర్థులకు తాజా సిలబస్‌లో తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. 60 మార్కులకు గణితంలో కంటెంటు, మెథడాలజీ ప్రశ్నలు ఇవ్వాలని, ఇలాగే సైన్స్ వారికి కూడా కొనసాగించాలని కోరారు. అయితే ఈ ఏపీ గవర్నమెంట్ అనేది ఎటువంటి ఏమైనా మార్పులు చేస్తుందా సిలబస్ విషయానికొస్తే ఆల్రెడీ మనకి టెట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆన్‌లైన్ ప్రాసెస్ కూడా అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఎటువంటివి కూడా మార్చే అవకాశాలైతే కనిపించకపోవచ్చు. మేబీ మరి కొద్ది రోజుల్లో మనకి దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫార్మ్ వచ్చే అవకాశం అయితే ఉంటది. అయితే ప్రస్తుతానికైతే మనకి దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడాను మనకి కొద్దిగా మార్చారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లతో సిలబస్ పెట్టడం కూడా జరిగింది. ఆ సిలబస్ ప్రకారంగా పక్కాగా ప్లాన్ చేసేసి ఏ విధంగా అయితే మనకి 2025లో డీఎస్సీలో టెట్ వెయిటేజ్ 20% ఇచ్చారు కదా! ఆ టెట్ వెయిటేజ్ వల్ల చాలా మందికైతే చాలా విధంగా అయితే ఉపయోగపడ్డది. కాబట్టి మీకు కూడా నెక్స్ట్ డీఎస్సీకి ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటది గానీ పక్కా ప్లాన్ చేసుకొని ఒక డెప్త్‌గా అయితే ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడాను. టైం అయితే 45 డేసే ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ ప్రిపేర్ అయినోన్న వాళ్ళైతే ఒక్కసారి రివిజన్ చేసుకోండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే కొద్దిగా ప్లాన్ చేసి చదువుకుంటే టెట్‌లో మంచి స్కోర్ వస్తే మీకు డీఎస్సీలో అయితే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. టెట్ నుండి మినహాయించండి. 2011కు ముందుల నియమితులైన టీచర్ల డిమాండు అని యొక్క ఆర్టికల్ కూడాను మనకు ప్రచురించడం జరిగింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి 2011కు జూలై 27కు ముందుల నియమితులైన టీచర్లు డిమాండ్ చేస్తున్నారు వద్దని. అయితే దేశవ్యాప్తంగా టీచర్లు వచ్చి ఈ నెల 21న ఢిల్లీలో మెగా ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు మెమోరాండం సమర్పిస్తున్నట్లుగా తెలిపారు. ఢిల్లీలో రామ్‌లీలా మైదాన్‌లో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్లు భారత ఉపాధ్యాయ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు దినేష్ చంద్ర శర్మ వెల్లడించారు. 2011 జూలై 27కు ముందు నియమితులైన టీచర్లకు టెట్ తప్పనిసరి చేయడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఏ చట్టాన్ని అయినా అమల్లోకి వచ్చిన తేదీ నాటి నుంచి అమలు చేయాలని, అంతకు ముందు నుంచి వర్తింపజేయడం సరికాదన్నారు. అయితే
వీళ్ళు ఆల్రెడీ ఢిల్లీలోనైతే మనకి ఆల్రెడీ ఈళ్ళు ఫిక్స్ అయ్యారు. ఎప్పుడు అంటే ఈ నెల 21న ఢిల్లీలో అయితే వీళ్ళు ఒక రకమైన మెమోరాండమ్‌నైతే ఆహ్, ఈ కోర్ట్‌కైతే అప్లై చేస్తారు. అంటే రివ్యూ పిటిషన్ అనేది వేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరూ కూడాను శాంతియుతంగా అయితే ఇటువంటి ధర్నానైతే చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా కూడాను శాంతియుతంగా చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. థాంక్స్ ఫర్ వాచింగ్.